హాయ్ హలో దోస్తులు, మేమైతే ఈరోజు మా ముందు క్వార్టర్స్లో వినాయకుడిని పెట్టాలన్నమాట. సరదాగా వెళ్ళి ఇట్లా ఊకి ఇంట్లోనైనా సరదాగా ఇట్లా పిల్లల్ని తీసుకొని వెళ్తే వాళ్ళు కూడా ఫ్రీ అవుతారు అనేసి మేమైతే మా పిల్లల్ని తీసుకొని కిందికైతే వెళ్ళామన్నమాట. మా ఆపోజిట్ క్వార్టర్స్లో అయితే వినాయకుడిని పెట్టిల్లు, అది చూద్దామని. సో ఇక్కడ చూడండి, వెదర్ అయితే ఎంత కూల్గా ఉన్నదో, మంచిగా ఉన్నది అసలు. అక్కడనైతే చాలా మంది పిల్లలు ఆడతారు. మా పాపనైతే వాళ్ళని చూసి అస్సలు ఆగుతలేదు. చూడండి, ఇక్కడ బొజ్జగనిపై ఎంత ముద్దుగా ఉన్నాడు అసలు. సూపర్ అంటే సూపర్గా ఉన్నాడు అసలు. డెకరేషన్ అయినా బొజ్జగనిపై అయినా సూపర్ అనిపించి ఉండే అసలు. చూస్తూ అలానే ఉండిపోవాలనిపించింది, అంత ముద్దుగా ఉన్నాడు. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు. ఇక మా బాబాకి అయితే ఈ బొజ్జగనిపై అని చూసి భక్తి ఎక్కువై ఒక మొక్కుడు మొక్కుతలేదు. చూడండి, రెండు చేతులు బట్టి ఓ జేజముక్కు డాడీ అంటే ఒక మొక్కుతుందా చూడండి. అది ఆ స్టేజ్ ఎక్కడానికి పోతుంది కానీ అది ఎక్కరాక అక్కడనే ముందు అవుతుంది. సో చూడండి, మా బాబాని అయితే జేజ మొక్కుతుంది. జేజముక్కురా డాడీ అంటే. చూడండి ఎంత బాగున్నాడో దేవుడైతే. సో ఇక్కడ చూడండి, ఇదైతే మా చిన్న గ్యాంగ్ అన్నమాట. మేము ముగ్గురం పిల్లల్ని తీసుకొని వచ్చినాం అన్నమాట. సో ఇక్కడనైతే మా పాప చూడండి, ఒక మొక్కుడు కాదు మొక్కుడే మొక్కుతుంది జేజకి. సో ఇక్కడనైతే ఇంకా బయటకు వచ్చినాం అన్నమాట. ఇక బయటికి వచ్చినాక ఈ రోడ్ మీదకి వచ్చినాక పిల్లల్ని చూసి అసలు చేతికే దొరుకుతలేదు. మరి వెనక అమ్మ వస్తుందా లేదా అని కూడా చూస్తలేదు. ఒక్కటే ఉరుకుడు, ఒకటే ఆట, ఒకటే ఇరుగుడు అన్నమాట. ఆ కార్లను చూస్తుంది, మొత్తం ఆగం చేస్తుంది అన్నమాట. అస్సలు చేతికి అందుతలేదు. నేనేమో ఇట్లా వీడియోస్ తీసుకుంటా నేను ఉన్నానమాట. సో ఇక్కడనైతే హాస్పిటల్, అదేమో అటు సైడ్ ఏమో రైట్ సైడ్ మా క్వార్టర్స్ ఉంటుంది అన్నమాట. ఇక్కడనేమో అక్కడనే దేవుని పెట్టింది. సో ఇక్కడనైతే ఇంకా మొత్తం కాసేపు స్పెండ్ చేసినాం అన్నమాట. స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయితే అయినామన్నమాట రూమ్కి. ఇక్కడనైతే ఇంకా రూమ్కి పోతున్నాం. మళ్ళీ పిల్లలకి ఇంకా అన్నం తినిపించాలి, మళ్ళీ చీక పడుతుంది అనేసి ఇక్కడనైతే వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడనైతే చూడండి లిఫ్ట్లో ఉన్నాము. సో ఇక లాస్ట్కి అయితే ఇంటికైతే వచ్చినాం అన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే, ఇంటికైతే వచ్చేసినాం. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.